ప్రైజ్ లార్డ్. మీరు ఎప్పుడైనా ఇది నా వల్ల అవుతుందా, ఈ పరిస్థితి నా వల్ల అవుతుందా, ఇది నేను నడిపించగలనా, ఇది నేను చేయగలనా అని అనుకున్నారు? ఎప్పుడైనా భయానికి, ఆందోళనకి గురయ్యారా? పరిశుద్ధ గ్రంథం ఇలా తెలియజేస్తుంది ఏంటంటే, యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనంలో చూసినట్లయితే ఇలా రాయబడి ఉంది, నేను మీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము, దిగులు పడకము, జడియకము. ఇక్కడ చూడండి, మోషే గొప్ప నాయకుడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించాడు. మోషే తర్వాత నాయకత్వము యెహోషువకి ఇవ్వబడింది. ఇప్పుడు లక్షలాది మంది ప్రజల్ని నడిపించడానికి యెహోషువకి ధైర్యం సరిపోదు, జ్ఞానము సరిపోదు. గమనించండి, ఇప్పుడు ఒక కొత్త బాధ్యత ఇవ్వబడింది. ఆ కొత్త బాధ్యతను ఎలా నిర్వర్తించాలి, ఎలాగ ఈ పరిస్థితిని అన్నింటిని ముందుకు నడిపించాలి? మీరు కూడా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నారా? ఏదైనా బాధ్యత మీకు ఇవ్వబడినప్పుడు ఏ పరిస్థితిలోనైనా నేను ఎలా, మీకు ధైర్యం సరిపోలేని పరిస్థితులు ఎప్పుడైనా ఎదుర్కొన్నారా? ధైర్యంగా ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి. ఇది నా వల్ల ఎలా అవుతుంది అనుకోవద్దు, కానీ నా వల్ల అయితే ఇది కాదు, నా వల్ల అయితే ఇది సాధ్యము కాదు, అస్సలు అయ్యే పని కాదు. కానీ దేవుడు మోషేకి దేవుడు తోడుగా ఉన్నట్లు, యెహోషువకు తోడుగా ఉన్నట్లు నాతో కూడా ఉన్నాడని చెప్పి విశ్వాసంతో మీరు పలకండి. మీరు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు, దేవుడు మీకు సహాయం చేస్తాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.